ఒరే సబ్బురా వస్తున్నాను బాబాయ్. ఒరే టవల్ రా వస్తున్నాను బాబాయ్. వీడబ్బా లుంగిలో బాంబు చుట్టిచ్చేస్తా, దరిద్రం వదిలిపోద్ది. హలో, అవునా? ఆఫీస్లో అర్జెంట్ పని ఉందా? నేను అర్జెంట్గా బయలుదేరి రావాలా? కుదరదండి. ఇదిగో ఇన్స్టాల్ చేసి ఇరుక్కుంటున్నావు. నాయకి నాయకి, ఏంటి రాహుల్? ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? ఇంకో అరగంట బిర్లా టెంపుల్ దగ్గర ఉండాలి. సార్ పేపర్ బిల్ సార్. ఎంత? 200 సార్. సార్ బిల్. నాకేం అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో. త్వరగా. ఏంటి? పాల బిల్లు సార్. ఎంత? 850 రూపాయలు సార్. రాహుల్ నువ్వుండు. ఏమయ్యా ఆ పాలేంటి? అన్ని నీళ్లే. సిటీలో పాలలో నీళ్లు కలపకుండా ఎవరో పోయిరమ్మా. ఆ విషయం మాకు తెలుసు. నువ్వు పాలల్లో నీళ్లు పోస్తున్నట్టు లేదు, నీళ్లలో పాలు పోస్తున్నట్టుంది. అసలు నాకు గేదె పాలు పోస్తున్నావా లేక పాలు పిండి నీళ్లలో కలిపి పోస్తున్నావా? మీరిచ్చే డబ్బులకి పాలపిండి కొని పాలు పోసే స్తోమత నాకు లేదమ్మా. అబ్బా నువ్వు ఉండవే. నువ్వు ఆగు రాహుల్. ఇలా అయితే నువ్వు మాకు పాలు పోయక్కర్లేదు. మేము వేరే వాడిని చూసుకుంటాం లేదా ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాం. చూడండమ్మా, ఈ అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ లో పాలు పోస్తున్నాను. ఎవరు ఏ రోజు నా మీద కంప్లైంట్ చేయలేదు. వాళ్ళందరికీ తెలియక అడగట్లేదు. బా రంగా ప్లీజ్, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చేస్తున్న డిస్కషన్ ఏంటి? వీడిని ఇలాగే వదిలేస్తే మనకి ఇంకో నెల దాకా దొరకడు. బిల్లుకు మాత్రం టైం ప్రకారం వచ్చేస్తాడు, పాలు మాత్రం క్వాలిటీగా పోయడు. ఇదిగో చూడు, నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి పాలు బాగోకపోతే నీకు డబ్బులు ఇచ్చేదే లేదు. అదేంటమ్మా ఎప్పుడు లేని ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో పోసే పాలే కదా మీ అత్తగారింట్లోనే పోస్తున్నాను. వాళ్ళని అడగండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అసలు నాకు డౌట్ వస్తోంది. నువ్వు గేదె పాలు పోస్తున్నావా గాడిద పాలు పోస్తున్నావా? వస్తే నీకు దండం పెడతానే. ఆడు గేదె పాలు పోస్తున్నాడు, ఆవు పాలు పోస్తున్నాడు, గాడిద పాలు పోస్తున్నాడు, కుక్క పాలు పోస్తున్నాడు, అవన్నీ మనకి ఎందుకే? అలాంటి టైం వేస్ట్ చేయకే. నువ్వు లోపలికి వెళ్ళవు బాబు. అయ్యో నువ్వు ఇంకెళ్ళు. ఉంటానండి. బిర్లా టెంపుల్ లో దర్శనం చేసుకుని అటు నుంచి ట్యాంక్ బండి వెళ్దాం పద. ఎవరు సార్ గ్యాస్ సార్. లోపల పెట్టు. ఎంత? 800. తీసుకో వెళ్ళు. ఏంటి సార్ కరెంట్ బిల్ సార్. సరుకో పట్టుగా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? మేము కొత్తగా షాంపూ లాంచ్ చేస్తున్నాం సార్. సేల్స్ ప్రమోషన్స్ కోసం వీటిని కస్టమర్స్ ఇంటికే వెళ్ళి 50% ఆఫర్కి ఇస్తున్నాం సార్. మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ వాడతారు సార్? చూడు, నేను షాంపూ వాడను, నూనె రాసుకోను, దువ్వెనే పెట్టను. చాలా గెట్ అవుట్. మళ్ళీ ఏంటి? మెయింటెనెన్స్ సార్. రేపు రావచ్చు కదా. ఇప్పటికే లేట్ అయిందని మా సెక్రటరీ గారు తిడుతున్నారు సార్. ఎంత? 1500 అండి. ఏదో కొత్తగా అడిగినట్టు అడుగుతున్నారు. ఇదిగో. ఇక ప్లాన్ చేసుకోవడాలు డిస్కస్ చేసుకోవడాలు లేవు. ఇద్దరం కలిసి కారుకి ఎక్కడ పడితే అక్కడ తిరుగుదాం, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్దాం, ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేద్దాం పద. మళ్ళీ ఎవడొచ్చి చచ్చాడు. అమ్మగారు లేరండి?
చీరలు తీసుకొచ్చానండి. నీ అమ్మ కడుపు మాడ ఈ టైంలో వచ్చావేంట్రా? ధర్మవరం చీరలు, కంచిపట్టు చీరలు వచ్చాయండి. ప్లీజ్ రా, రేపు రారా. అదే లేదండి, రేపు నేను నెల్లూరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెల రోజుల వరకు రాను. సరే పో, నెల రోజుల తర్వాత రా. పాలేవారండి బాబు. మొన్నటిసారి వచ్చినప్పుడు చీరలు చూపించడం ఒక రోజు లేట్ అయిందని నానా మాటలు తిట్టారండి బాబు. ఇప్పుడు నెల రోజులు రాకపోతే నా దగ్గరే చేరుకొని నాకే ఊరేసి చంపేస్తారండి బాబు. రేయ్, అది ఊరే చంపడం కాదురా. నాకు గనక తిక్కరైతే వంటగది నుంచి కత్తిపెట్టి తీసుకొచ్చి నరికేస్తాను. మీకేంటండి బాబు, మీరేనైనా చెప్తారు. తర్వాత అమ్మగారి దగ్గర నుంచి తిట్లు తినాల్సింది నేను. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఒరే, నీకు పుణ్యం ఉంటదిరా బాబు. కావాలంటే నీ దగ్గర చీరలు కొనుక్కొని ఇంట్లో నేను లుంగిలో కట్టుకుంటాను. నువ్వు వెళ్ళరా బాబు. మీరుండండి. అమ్మగారు, ఎవరు? కొత్త చీరలు వచ్చాయండి, చీరలా? తీసుకోండి. వస్తున్నా వస్తున్నా, ఆగు. నమస్కారం అమ్మా. త్వరగా చూపించు. అలాగేనమ్మా. కంచిపట్టు చీరలు, బెనారస్ చీరలు, అబ్బో ఎన్ని మోడల్స్ ఉన్నాయనుకున్నారండి బాబు. ఇంకింతే సంగతులు. చాలా థ్యాంక్స్ అమ్మా. కర్మరా బాబు. నువ్వు తెచ్చిన చీరలన్నిట్లో నాకు ఈ చీర బాగా నచ్చింది. సరే తీసుకోండి అమ్మా. ఎంత? 2000నమ్మా. 2000? మా ఊళ్ళో 1500కే ఇస్తారు. సరేనమ్మా, 1600కి తీసుకోండి. డబ్బులు వచ్చే నెల తీసుకో. అలాగేనమ్మా, మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి. వస్తానమ్మా. రాహుల్, ఈ సారీ ఎలా ఉంది? రాహుల్, రాహుల్. ఏంటి అప్పుడే బిర్లా మందిర్ వచ్చేసిందా? బిర్లా మందిర్ ఏంటి? ఆ చీరలోడు వెళ్ళిపోయాడు. రాహుల్, ఈ చీర ఎలా ఉంది? అసలు లేట్ అయింది. పద. ఏంట్రా ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు? అవే నువ్వు ఇంకా రాలేదంటాను ఎదురు చూస్తున్నావు. వెళ్ళిన పని ఏమైంది మామయ్య గారు? టెస్ట్లన్నీ చేశారమ్మా, ఏం లేదని చెప్పారు. అయితే ఉంటావా పోతావా? అదే పొద్దు నుంచి ఏం తినలేదు కదా బాబాయ్, ఏమైనా తింటారా అని అడుగుతున్నాను. లేదురా, ఇప్పుడు 9:30కి ట్రైన్ ఉంది, దానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమైనా తినేసి వెళ్ళండి మామయ్య గారు. లేదమ్మా, టైం సరిపోదు, దారిలో తింటాను. బాయ్. అసలే హెల్త్ బాలేదు, భోంచేసి వెళ్తురు కానీ రండి. అబ్బా, చెబితే విన్నావు కదా. సరే సరే. అయ్యే బాబా. రంగా, నేను బాబాయ్ ట్రైన్ ఎక్కించి వస్తాను. బైక్ మీద డ్రాప్ చేసిరా, లేకపోతే లేట్ అవుతుంది. వెళ్ళొస్తానమ్మా. అలాగే మామయ్య గారు, అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. అలాగేమ్మా. నాయకి, 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 నాయకి,
నాయకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హే థ్యాంక్ యూ బేబీ, విష్ ద సేమ్. ఇది పట్టుకో, ఆశీర్వదించు. ఎంతైనా మీ ఆడవాళ్ళు గ్రేటే, సూపర్. ఎప్పుడు ఏం చేయాలో మీకు బాగా తెలుసు. అందుకే మా మగాళ్ళంతా మీ కొంగులు పట్టుకుని కుక్కల్లా తిరుగుతాం. ఎక్కడ నొక్కాలో కాదే, ఎప్పుడు నొక్కాలో మీకు బాగా తెలుసు. హలో, మరి అంత ఎమోషన్ అయిపోద్దమ్మా. నువ్వు ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని వచ్చి నువ్వు కూడా నా కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకుని నా ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. నిన్ను ఓకే 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 ఇటు తొందరగా ఫ్రెష్ అయ్యరా, గుడికి వెళ్దాం. పేస్ట్ ఎక్కడ? బాత్రూమ్ లో ఉంటుంది. షాంపూ ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ లోనే ఉంటుంది. మరి సోపు? మీ బాబాయ్ ఇమిటేట్ చేసావనుకో నాకు ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు నీ బుర్రని దీంతో రామకీర్తన పాడిస్తాను. వెళ్ళా. ఓకే ఓకే. లిఫ్ట్ బాగా చేస్తున్నారండి. అవునా, సరే మెట్ల మీద నుంచి వెళ్తాంలే. త్వరగా చేయి బాబు. అయిందా? ఈ రోజు మన ప్రోగ్రామ్ మిస్ చేసుకోను. ఎవరు వచ్చినా ఎవరు చచ్చినా మన పెళ్లి రోజున ఎంజాయ్ చేయాల్సిందే. ఎవరు బెల్ కొట్టినా డోర్ తీయను. ఆకుండా ఎవరైనా కంటిన్యూస్ గా కొడితే ఛాన్స్ లేదు. కాలింగ్ బెల్ కనెక్షన్ పీకేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్. మరి ఒకవేళ బయట నుంచి ఎవరైనా డోర్ కొడితే అప్పుడు డోరే తీయం. వచ్చిన వాళ్ళు కొట్టి కొట్టి చేతుల్లో పెట్టి మనం లేవనుకుని వెళ్ళిపోతారు. బయట తాళం వేసి లేకపోతే మనం ఇంట్లో ఉన్నామని తెలిసిపోతుంది కదా. అది పాయింటే. ఓపెన్ చేద్దాం. బయట నుండి తాళం వేసేద్దాం. బయట నుంచి తాళం వేస్తే మనం లోపలికి ఎలా వెళ్తాం? ఇది పాయింటే. నువ్వు లోపల ఉండు, నేను బయట నుండి తాళం వేసి బాల్కనీలో నుండి దూకు లోపలికి వస్తాను. Nobody can stop me. హలో, ఒరే ఎవరు ఉన్నారా? హలో ఒరే, హలో హలో. అసలు లిఫ్ట్ రిపేర్ లో ఉందన్న విషయం మర్చిపోయాను. This number can't be reached right now. దరిద్రం వైఫై నా చుట్టూనే తిరుగుతుంది. రంగా ఫోన్ ఆన్ చేయి, ఫోన్ ఆన్ చేయి, ఆన్ చేయి, ఆన్ చేయి, ఆన్ చేయి. రంగా ఆన్ చేయి. ఇప్పుడే వస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి?
హలో, ఇప్పుడే వస్తానన్నావు, ఏమైపోయావు? లిఫ్ట్ లో ఇరుక్కుపోయానే. వాట్ వాట్? ఆ, లిఫ్ట్ లో ఇరుక్కుపోయావా? అది రిపేర్ లో ఉందని వాచ్మెన్ చెప్పాడు కదా. మర్చిపోయానే. మరి వాచ్మెన్ కి కాల్ చేస్తే వచ్చి ఓపెన్ చేసేవాడు కదా. పైగా టెక్నీషియన్ కూడా అక్కడే ఉన్నాడు. ఛా, నాకు ఐడియానే రాలేదు. పిచ్చోళ్ళ నీకు ట్రై చేస్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టి. హలో వాచ్మ్యాన్. నీ పిచ్చి కాకపోతే మన ఇంట్లో మనం ఉంటే ఎవరు మాత్రం వచ్చి డిస్టర్బ్ చేస్తారు? ఈసారి లిఫ్ట్ లో కాదు, స్టెప్స్ మీద నుంచి వెళ్తా. అప్పుడు ఎవరు వచ్చి మనం డిస్టర్బ్ చేయరు. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన డోర్ బెల్ ఎవ్వరూ కొట్టరు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మా, నానా, బ్రహ్మోత్సవాలు అవ్వకుండానే వచ్చేసారంటే? అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందిరా, ఈ రోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని. ఈ అకేషన్ మిస్ కాకూడదని ఉన్నపాలంగా వచ్చేసాం. అవునరా చిన్నోడా, ఈ 3 days నిన్ను బాగా మిస్ అయ్యాం. అవునరా, బ్రహ్మోత్సవాల్లో మీరు లేకుండా మేము ఎలా ఎంజాయ్ చేస్తాం రా. అవునరా చిన్నోడా, నేను పెళ్లి కాకుండా ఇంత ఫీల్ అవుతున్నా. మీరు మీ పెళ్లి రోజు మేము లేకపోతే ఇంకెంత ఫీల్ అవుతారని వచ్చేసాంరా. మీ పెళ్లి రోజు బాగా సెలబ్రేట్ చేయాలి. అది ఒరే, మేము అలా ఫ్రెష్ అయ్యేసి వస్తాం, అందరం కలిసి బయటికి వెళ్ళిపోదాం. బయటే పదండి. అంతే, రెడీ అయిపోయినరా మీరు త్వరగా. అదే చూసావా, మనం ఫ్యామిలీ మెంబర్స్ ని కాదని మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దేవుడు కుదరనివ్వలేదు. అయినా సంతోషం అంటే మనిద్దరం కలిసి ఎంజాయ్ చేసేది కాదు రాహుల్, మన అనుకున్న వాళ్ళతో కలిసి ఉంటేనే సంతోషం. నిజమే, నేను అనుకుంటే ఒక రకమే, మనం అనుకుంటే సంతోషం, మనం అనుకుంటే బలగం. హలో, ముందు నన్ను రెడీ చేయండి. వెలిగించండి రా. అగ్గిపెట్టుందా? దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, 100 ఏళ్ల పాటు పెళ్లి రోజులు జరుపుకోవాలి. మనమంతా నేను అనే స్వార్థాన్ని వదులుకొని మనం అనే బలగాన్ని పెంచుకుంటే మనమంతా బాగుంటాం, మన దేశం బాగుంటుంది. ఏమండి, మన దేశం బాగుండాలి అంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే తినాలి. ఆకలిస్తుందండి, పదండి హోటల్కి.